పెను తుఫాను ముంచుకొస్తుంది. అరేబియా సముద్రం నుంచి తీవ్ర తుఫాను తరుముకొస్తుంది. ఈ సైక్లోన్కు శక్తి అని నామకరణం చేస్తారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియాలో ఈశాన్యం వైపు ద్వారకకు 270 కిలోమీటర్లు, పోరుబందర్కు 300 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీర ప్రాంతంగా కలిగిన 13 దేశాల తుఫాన్లకు పేర్లను నిర్ణయిస్తాయి. అయితే భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యెమెన్ దేశాలు తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని తుఫాన్ల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులుంటుంది. అదే సమయంలో మరో తుఫాను వస్తే ఎలా అని ఆలోచించి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించారు. అక్షరం క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఒక తుఫానుకు పేరును సూచిస్తుంటుంది. ఈసారి శక్తి పేరును శ్రీలంక సూచించింది. తమిళనాడును భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. చెన్నై, వెల్లూరు, తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు, తిరుపత్తూరు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలకు కృష్ణగిరి, ధర్మపురి, అలాగే అరియలూర్, కడలూర్, విల్లుపురం, పెరంబలూర్, తాంజావూరు జిల్లాలు నీట మునిగాయి. మేఘమలై జలపాతాల్లో ఇటు మెరుపు వరదలు సంభవించాయి. మరోవైపు రాగల 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.